సార్ జేపీ గారు నమస్కారం అండి. నమస్తే రమేష్. సార్ లేటెస్ట్ డెవలప్మెంట్ తెలిసే ఉంటుంది మీకు. ఇదంతా ఒక వారం రోజుల్లోనే జరిగింది. మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఒక కేసులో, ఒక చిన్న కేసు అది. ఆ కేసులో కామెంట్ చేశారు. పని పాట లేని వాళ్ళంతా ఈ కాక్రోచుల్లాగా తయారయ్యి చాలా న్యూసెన్స్ చేస్తున్నారు అనేది ఆయన మాట్లాడిన మాటకు అర్థం. అది ఒక అబ్జర్వేషన్ అంతే. అదేమీ తీర్పు కాదు, ఏమీ కాదు. దాని మీద పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రియాక్షన్ వచ్చింది. ఇప్పుడు సూర్యకాంత్ గారి మాటలకి నిరసనగా అన్నట్టుగా ఒక రకంగా చెప్పాలంటే సెటైరికల్‌గా ఒక పార్టీ పెట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ దాని పేరు. ఈ పార్టీని పెట్టిన వ్యక్తి యాక్చువల్‌గా అమెరికాలో ఉన్నాడు, బోస్టన్‌లో. హుహు. అయితే అది పార్టీ పెట్టడం అంటే అదేమి సీరియస్‌గా ఏమి జరగలేదు. ఓన్లీ ఆన్‌లైన్‌లో పెట్టిన పార్టీ అనుకోవచ్చు. కాకపోతే ట్విట్టర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో దానికి అకౌంట్స్ ఓపెన్ చేసి దానికేదో ఒక మా డిమాండ్‌లు అని పెట్టారు. ఆ డిమాండ్ సీరియస్సో లేకపోతే వ్యంగ్యభరితంగా అట్లా రాశారో తెలీదు. అందులో కొన్ని సీరియస్ విషయాలేంటంటే, న్యాయమూర్తులుగా రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వం పదవులివ్వకూడదు. మహిళలకి 50% రిజర్వేషన్‌లు ఇవ్వాలి. 33% గాదు. ఇట్లాంటివి కొన్ని పెట్టారు. మొత్తానికి ఏమైనా కూడా అదేదో పెద్ద ఒక ఫినామినన్ కింద మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు రావడం ప్రారంభమైంది. ఈ లోపల నిన్న ట్విట్టర్‌లో అకౌంట్‌ని తొలగించారు వాళ్ళది. అందులో ఒక 2,00,000 వరకు ఫాలోవర్స్ వచ్చారట. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితేనేమో ఆల్మోస్ట్ ఇప్పుడు 20,000,000 వరకు వచ్చారని చెప్తున్నారు. ఎందుకు ట్విట్టర్‌లోంచి తీసేశారు అంటే, భారత ప్రభుత్వం దీని మీద ఫిర్యాదు చేసిందట. ఇది దేశ భద్రతకి ప్రమాదకరమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయని. దాన్ని ట్విట్టర్ వాళ్ళు తీసేశారు. మొత్తంగా ఏమిటంటే, ఎగతాళిగా పెట్టిన పార్టీ అని అర్థమవుతోంది. కాక్రోచ్ జనతా పార్టీ అంటే. దీనికి కూడా పెద్ద ఎత్తున ఫాలోయింగ్ రావటం యువతలో. దానికి వెనక ఉన్న కారణం ఏంటి అంటే, ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ఇదొక వేదికగా ఉపయోగపడుతోంది అనేది చాలామంది కామెంట్ అండి. సో, ఈ ఫినామినన్‌ని మరి మీరు అబ్జర్వ్ చేశారా? నేను సోషల్ మీడియాలో చూడలేదు గానీ రమేష్ విన్నాను. కాబట్టి నాకు కొంత అవగాహన ఉంది దాని గురించి. ముందు చిన్న విషయం వచ్చాక అసలు విషయంలోకెళ్దాం. హుహు. ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యలు మీరన్నట్టుగా యథాలాపంగా చేసినా కూడా అది సరైన పద్ధతి కాదు. ప్రధాన న్యాయమూర్తే కాదు. న్యాయస్థానాలు కావచ్చు, లేకపోతే రాజకీయంలో ఉన్నవాళ్ళు కావచ్చు, ప్రజాజీవనంలో ఉన్నవాళ్ళు కావచ్చు, మీడియాలో ఉన్నవాళ్ళు కావచ్చు. 10 మంది మీద ఈ మాటల ప్రభావం అంటే కొంచెం నోటు దురుసు వదిలేసుకొని జాగ్రత్తగా సంయమనంతో మాట్లాడడం చాలా అవసరం. మనం ఏదో పెద్ద పెద్ద ఆలోచించని వాళ్ళు ప్రైవేట్ సంభాషణల్లో డ్రాయింగ్ రూమ్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడతారే, అలాంటి పదజాలం గాని, భాష గాని వాడడం ఎంత ప్రమాదకరమో ప్రజాస్వామ్యంలో మరోసారి రుజువు చేస్తుంది. కాబట్టి ప్రధాన న్యాయమూర్తి గారి విచారణ వ్యక్తపరిచారని విన్నాను నేను తర్వాత. నా ఉద్దేశ్యం అదే కాదని చెప్పాను. కానీ ఇక ముందు కనీసం ప్రజాజీవనంలో ఉన్న వాడికి ఇది ఒక హెచ్చరికగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పార్లమెంట్‌లో గాని, అసెంబ్లీలో గాని, బయట గాని చాలా అవాకులు చవాకులు మాట్లాడటం మనకు ఆనవాయితీ అయిపోయింది. దానికి సదుపు చేయడం అనేది దేశానికి చాలా మంచిది. ఎందుకంటే వైవిధ్యభరితమైన దేశంలో కీలకమైన విషయంలోకి వద్దాం. ఇది వ్యంగ్యంగా పెట్టినదే, దానిలో అనుమానం లేదు. ఎజెండా కూడా పెద్ద సీరియస్ కాదు, మౌలికమైన విషయాలు కాదు ఇవన్నీ కూడా. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు పదవులు ఇవ్వకపోవడం అనేది అది మంచిదా కదా తర్వాత చూద్దాం. కానీ అది ప్రధానాంశం కాదాలదు కదా దేశ జీవనంలో. కాబట్టి ఇది పెద్ద సీరియస్ ఎజెండా కాదు. కానీ వెనకాల ఉన్న ఆర్తి ఉన్నదాన్ని నేను అంగీకరిస్తున్నాను. మీరు తమిళనాడులో ఎన్నికల ఫలితం గురించి మనం చర్చించాం. అక్కడ విజయ ఎన్నిక కావచ్చు. అకస్మాత్తుగా 2 ప్రధాన పార్టీలు, బాగా వేళ్ళూనుకున్న పార్టీలు ఉన్నంతలో కాస్త మన దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కాస్త మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి, పట్టణీకరణ, ఉపాధి కల్పన ఇవన్నీ ఉన్న రాష్ట్రంలోనే అంత అసంతృప్తి ఉన్నది. ఒక్కసారిగా ప్రజలు అవకాశం దొరకగానే భగ్గుమని చెప్పని వేరే పార్టీకి ఓటేసి 2 పెద్ద పార్టీలను దింపేశారని చెప్పన్నది ఖచ్చితంగా యువతలో అసంతృప్తికి నిదర్శనం. అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. విషయం ఏంటో నాకు అనవసరం. మీరు నాకు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్‌గా ఉంటే వెంటనే రావడానికి సిద్ధంగా ఉన్నారు. కారణం ఏమిటి? 2 కారణాలున్నాయి. మొట్టమొదటిది, నేను చాలా కాలం నుంచి వాదిస్తున్నాను. మనకి ఇటీవల కాలంలో గత 10, 12 ఏళ్లుగా ప్రభుత్వాన్ని చూసినట్టయితే ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల మీద దృష్టి ఉన్నమాట వాస్తవం. కొన్ని విషయాల్లో మనం అంగీకరించొచ్చు, విభేదించొచ్చు. కానీ మొత్తం మీద పెద్ద ఎత్తున ఆ రంగాల మీద దృష్టి సారిస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారనే విషయంలో పెద్ద అనుమానం లేదు. కానీ ఈ ఆర్థిక ప్రగతి అనేది ఇంక్లూజివ్‌గా లేదు. అది కేవలం దానివల్ల ఫలితాలు బాగా చదువు, నైపుణ్యం ఉన్న వాళ్ళకి, నిజమైన చదువు, ఉత్తుత్తి డిగ్రీ కాకుండా నైపుణ్యం ఉన్న వాళ్ళకి, కాస్త పెట్టుబడులు ఉన్న వాళ్ళకి, పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాల్లో నెట్వర్కింగ్ ఉన్న వాళ్ళకి అద్భుతంగా జీవితం పెరుగుతున్నది.
కానీ సామాన్య కుటుంబీకులకి చదువు అనేది పరమ అధ్వాన్నంగా ఉంది మన దేశంలో. పేరుకి 10th క్లాస్ మనం 95% పాస్ అయ్యారని చెప్పని తెలంగాణలో చెప్పారు. కానీ ఆ స్థాయిలో ఎంతమందికి పరిజ్ఞానం ఉందని చెప్పంటే 15 మంది పిల్లలు. అట్లాగే డిగ్రీ కాగితాలు చచ్చు కాగితాలు వస్తున్నాయి. పార్టీలు ఏం చేస్తున్నాయి? ప్రజల్ని మభ్యపెడుతున్నాయి, భ్రమంలోకి నెట్టి మోసం చేస్తున్నాయి. ప్రతి పార్టీ ఎలక్షన్ టైం కల్లా మీకు గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇచ్చేస్తామని భ్రమ కలిగిస్తున్నారు. తెలంగాణ చూడండి, వాళ్ళు ఏమన్నారు? జాబ్ క్యాలెండర్ ఏదో అన్నట్టున్నారు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి అన్నారు. ఉండేది లింగులింగమంటూ 100-200 ఉద్యోగాలు ఉంటాయి. కొన్ని లక్షల మంది పోటీ పడతారు. 40 ఏళ్ళ దాకా రావచ్చు, 35 దాకా రావచ్చు, రకరకాలు చెప్పేసి అందరికీ ఉద్యోగాలు అనే భ్రమ కలిగిస్తారు. వాళ్ళందరూ పొలోమంటూ హైదరాబాద్ అయితే మన సంజీవ్ రెడ్డి నగర్లోనో, లేకపోతే ఇంకో చోట అమీర్పేటలోనో ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి మళ్ళీ వేలు లక్షలు ఖర్చు పెట్టి 5 ఏళ్ళు 6 ఏళ్ళు దానికోసం చెప్పి నాశనం చేసుకుని చివరికి వచ్చేది నూటికి ఒక్కళ్ళే. మిగతా 99 మంది ఏమవుతున్నారు? ఏ ప్రభుత్వం కూడా అందరికీ ఉపాధిని ఇవ్వలేదు. అది సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడ జరగదు. ఉత్పత్తి ఎక్కడుంటే ఉపాధి అక్కడ ఉంటుంది. మన చుట్టూ ఉన్న వస్తువులన్నీ మనం చూస్తే మన ఇంట్లో కానీ, మన ఒంటి మీద కానీ, మీ ఎదురుగా ఉన్న కంప్యూటర్ కానీ, ఇవేమీ ప్రభుత్వం తయారు చేయట్లా. ఇవి తయారు చేసేది మార్కెట్లో. కాబట్టి ఉపాధి అక్కడ వస్తుంది. ప్రజల అవసరాలు తీర్చే వస్తువులు, సేవలు ఎవరు ఉత్పత్తి చేస్తారో అక్కడి నుంచి ఉపాధి వస్తుంది. అది మర్చిపోయి ఈ ప్రభుత్వం పరిష్కారం అన్న భావం ఒకటి, కనీస ప్రమాణాల విద్య లేకపోవడం, కనీస ప్రమాణాల నైపుణ్యం లేకపోవడం. దీనివల్ల ఏమైందంటే అత్యధికంగా దేశంలో, ప్రపంచంలో ఏ పెద్ద దేశంలో లేని రీతిలో ఒక పక్కనేమో ఇంత అధ్వానమైన విద్య ప్రపంచంలో ఎక్కడ లేదు. రెండో పక్కన మరీ పెద్ద దేశంలోనూ కూడా ఇంకా పట్టణీకరణ తక్కువ లేదు. బాగా జరుగుతుంది అనుకుంటున్నా, కానీ చాలా తక్కువ ఉంది. ఇప్పటికి కూడా 40% వచ్చాయి, 45. చైనా 60 దాటిపోయింది. ఇంకా వ్యవసాయ రంగంలో ఎక్కువ ఆధారపడుతున్నారు. మూడోది అసంఘటిత రంగం. దాదాపు 90% భారతదేశంలో అసంఘటిత రంగం అన్నది. ప్రపంచంలో ఏ పెద్ద దేశంలోనూ ఇంత పెద్ద అసంఘటిత రంగం లేదు. అంటే నెల జీతం లేని, ఉద్యోగ భద్రత లేని, రెక్కాడితే కానీ డొక్కాడని, అల్పాదాయంతో బతికేటువంటి వాళ్ళు అత్యధికులుగా ఉన్నారు. కానీ ఈ సోషల్ మీడియా యుగంలో ఏమవుతుంది? ఆశలు అందరికీ ఉన్నాయి. ఒకప్పుడు మనం ఏదో సినిమా చూస్తే సినిమా ఒకటి అనుకునేవాళ్ళం. ఎక్కడో జీవితం ఎవరికో కొంతమంది కనిపించేది, కానీ మనకి వాళ్ళు మనందరికీ అందుబాటులో అనిపిస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి అందమైన జీవితం, ఆ జీవితం అందిన వాళ్ళకి ఎలా ఏం దక్కుతుందో మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు ఉన్నాయి, ఈ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 24 గంటల టీవీ ఉన్నది. దాంతో ఆశలు ఉన్నాయి, కానీ ఆశల అనుభవంలోకి వచ్చే అవకాశం లేదు. అవకాశాలు లేని ఆశలు, అన్ఫుల్ఫిల్డ్ ఎక్స్పెక్టేషన్స్ చాలా ప్రమాదకరమైనవి. ఖచ్చితంగా అది కనిపిస్తుంది. కాబట్టి దీనికి ఇంక్లూజివ్ గ్రోత్, మంచి ప్రమాణాల విద్య, ఇదేదో ఒక రోజున మ్యాజిక్ జరగదు, మెరకిల్ రాదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కూల్తో ప్రారంభించి, తర్వాత హెల్త్ కేర్, చిన్న పట్టణాల అభివృద్ధి, మరి ఉపాధి కల్పన కలిగి దాని చుట్టూ తిరిగేటువంటి ఆర్థిక వ్యవస్థ, ఈ 4 కనుక మనం తీసుకురాకపోయినట్టయితే అసంతృప్తి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే రెండో పక్కన మన లాస్ట్ టైం కూడా చెప్పాను నేను, చెన్నై విషయంలో కూడా ప్రమాదం ఎక్కడుందంటే, అద్భుతాలు ఆశించినట్టయితే, ఇదేదో ఇప్పుడు ఒక ఓటు వేయగానే, లేకపోతే ఇదిగో ఇక్కడ ఒక లైక్ నొక్కగానే రేపు పొద్దున మెరికల్ వచ్చేస్తుంది అనుకుంటే చాలా ప్రమాదకరం. ప్రపంచంలో ఎక్కడ అలా జరగదు. మనం కొన్ని పునాదులు వేసుకోవాలి, గట్టిగా అడుగులు వేయాలి, దీర్ఘకాలం దానికోసం పోరాడాలా. మరి రాజకీయ వ్యవస్థ అద్భుతాలు జరుగుతాయన్న భావన కలిగించడం కాకుండా, ఇదిగో ఈ మార్గం ఉన్నది, క్రెడిబుల్ రోడ్ మ్యాప్ ఉన్నది, భవిష్యత్తు బాగుంటుంది, ఇదిగో ఈ పనులను చేస్తున్నాం, ఓపిక పట్టాలి, మనం కష్టపడాలి, నైపుణ్యాన్ని పొందాలి, ఇంకో మార్గం లేదని చెప్పిన సంకేతాన్ని అందరు కలిసి ఇవ్వాలి. అయితే సార్, వేచి చూసి జనానికి విసుకొచ్చింది. అంటే మార్పులు వస్తాయి అనేది. అంటే గమ్మత్ ఏమిటంటే, మీరు అన్నట్టు మన ఆర్థిక శక్తి పెరుగుతోంది ఓవరాల్గా దేశంలో, కానీ అది దాని యొక్క పంపిణీ సరిగ్గా లేదు. అందరికి కనిపిస్తుంది ఆ అసమతుల్యత అనేది. కొద్దిమంది దగ్గర చాలా ఎక్కువ డబ్బులు ఉన్నాయి, రిసోర్సెస్ ఉన్నాయి, మిగతా వాళ్ళ దగ్గర లేవు అనేది. ఈ పరిస్థితి బాగుపడుతుంది అని చెప్పి చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, అయినా కావట్లా. కానప్పుడు మీరు అన్నారు ఏదో ఒక మెరకల్ జరుగుతుందేమో అనేటువంటి ఆశతోటి ఎవరో ఒకళ్ళకి ఓటేయడమో, లేకపోతే నేపాల్లో, శ్రీలంకలో వచ్చినట్టు ఏదో రకమైన తిరుగుబాటు రావడము. ఆ తిరుగుబాటు వల్ల యాక్చువల్గా పెద్ద ప్రయోజనం లేకపోవచ్చు, అది వేరే విషయం. ఆ ప్రమాదం భారతదేశంలో కూడా లేదా? అలాంటిది రావడం కష్టం మన దేశం. ఎందుకంటే నేపాల్ తీసుకోండి, అసలు చాలా భయంకరంగా, లేకిగా, జుగుప్సాకరంగా, అసహ్యంగా ప్రధాన పార్టీలు 3 ప్రవర్తించినాయి. ఒక 2 ఏళ్ల కాలంలో వాళ్ళ విన్యాసాలు సామాన్యుడికి, మారుమూల గ్రామంలో ఉండే సామాన్యుడైన కుర్రోడికి కూడా అసహ్యం కలిగించాయి. మన ఆ పరిస్థితి కాదు. అసంతృప్తి ఉండొచ్చు, కానీ
మన రాజకీయ వ్యవస్థ అంటేనో లేకపోతే పరిపాలన అంటేనో రాజకీయ పార్టీ అంటే అంత జుగుప్స్ లేదు. ఒకరి మీద ఒకళ్ళు నొప్పులు జల్లగలుగుతున్నారు పోటీ వల్ల. మన పరిస్థితి. రెండోది మన చాలా పెద్ద దేశం, సంక్లిష్టమైన దేశం. ఇంత పెద్ద దేశంలో ఈ ఊళ్ళోకి వెళ్తే ఆ ఊళ్ళో కదలరు, ఆ ఊళ్ళోకి వెళ్తే వేరే ఊళ్ళో కదలరు. కాబట్టి ఎక్కడన్నా అడపదడప స్థానికంగా వచ్చినా కూడా దేశం మొత్తాన్ని కదిలించడం దాదాపు అసాధ్యం. కానీ అంత మాత్రం చేత దీన్ని మనం చేలికి తీసుకోకూడదు. ఇప్పుడు విప్లవము రోడ్ల మీద లక్షల మంది రాకపోయినా కూడా ఓటు రూపంలో అస్థిరత్వాన్ని తీసుకురావచ్చు, రాజకీయ అస్థిరత్వాన్ని తీసుకురావచ్చు. సమాజంలో నేర ప్రవృత్తి పెరగచ్చు, హింసా ప్రవృత్తి పెరగచ్చు. ఆర్థికంగా అది చివరికి పతనానికి దారితీయచ్చు. ఆ ప్రమాదం ఉన్నది. అంచేత రెండోది మీరు ఇందాక అన్నారు అసమానతలు చెప్పిన అసమానతలు కాదు సమస్య. ఇది అందరూ చెప్తారు. థామస్ పికెటీ దగ్గర నుంచి అందరూ కూడా సమానత్వాన్ని సాధించాలని. ఆర్థిక ప్రగతి లేకుండా సమానత్వం అనేది సాధ్యం కాదు. ప్రపంచంలో ఎక్కడ జరగదు. అలాగే జీవితాలు మెరుగుపడలేదని కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ తీసుకున్నట్లయితే వాళ్ళు మొబైల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? వీళ్ళందరూ అసలు 2 కోట్ల మంది ఎట్లాగా దాన్ని చూసారు? స్మార్ట్ ఫోన్ ఉన్నాయని కదా అందరికి. ఉన్నాయండి, లేవని కాదు. అయితే ఒక సమస్య కాబట్టి ఏంటంటే కానీ ఇప్పుడు ఏమైందంటే ఉమ్, నాకు గౌరవప్రదమైన ఆదాయం వచ్చి మధ్యతరగతి జీవితం అది గ్యారంటీగా అందుతుంది 10-15 ఏళ్లలో అని చెప్పి నమ్మకాన్ని కలిగించే వ్యవస్థ నిర్మాణం జరగాలి. ఉమ్, అది మౌలిక మార్గం ఏంటి? ఎడ్యుకేషన్, స్కిల్స్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్. మన దురదృష్టం కొద్ది ఏమైందంటే ఒక పక్కనేమో మన మూర్ఖపు విధానాలని కోహనా సోషలిస్ట్ విధానాల వల్ల ఎంప్లాయ్మెంట్ను ఆపేటువంటి లేబర్ పాలసీస్ తెచ్చుకొచ్చాం. ఎలాంటి కార్మిక చట్టాలు తెచ్చామని చెప్పంటే కార్మికుల్ని రక్షిస్తున్నాము అని చెప్పని నటించి అసలు కార్మికులు రాకుండా చేశాం. వ్యాపారం చేసేవాళ్ళు ఉద్యోగంలో తీసుకుంటే నష్టం కాబట్టి తీసుకోవద్దనే కంక్లూజన్ తీసుకొచ్చాం. లేబర్ లాసు యాంటీ లేబర్ అనే, యాక్చువల్గా లేబర్ ఎంప్లాయ్మెంట్ యాంటీ ఎంప్లాయ్మెంట్ అనే మన దేశంలో ఈ మధ్యన కొంత మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఇంకా పాత వాసనలు పోలా మనకి. రెండోది మనకేమవుతుంది ఈ దేశంలో ఎప్పుడైతే చిన్న పరిశ్రమలు పెరగడానికి అవకాశం లేకుండా చేసామో దానిలో కూడా స్మాల్ ఇండస్ట్రీ రిజర్వేషన్ పెట్టాం. చైనాని తీసుకోండి. చైనాలో కొన్ని కోట్ల మందికి ఉపాధినిచ్చి ఈ దుస్తుల తయారీ రంగం, గార్మెంట్ రంగం లో స్కిల్డ్ ఇది. కొన్ని కోట్ల మందికి ఉపాధినిచ్చి మనంతే వాళ్ళు కూడా కాటన్ ఉత్పత్తి చేస్తారు. కానీ వాళ్ళు $325 బిలియన్, $325 బిలియన్ అంటే ఇవాళ మన రూపాయల్లో చెప్పాలంటే ఇవాళ లెక్కల ప్రకారం బహుశా ఒక 32 లక్షల కోట్ల రూపాయలు అంత విలువైన వస్తువుల్ని ఎగుమతి చేస్తున్నారు. ఇవన్నీ కూడా లో స్కిల్డ్. కాబట్టి కోట్లాది మంది సామాన్యులకి మధ్యతరగతి ఉద్యోగాలు వస్తాయి. మన దేశంలో అంతకంటే పేదరికంలో ఉండి, అంతకంటే ఎక్కువ మంది నిరుద్యోగ యువత ఉండి, ఉపాధి అవసరాలు ఉండి కూడా మన విధానాల్లో మూర్ఖత్వం వల్ల $40 బిలియన్ ఎంతో వంతు దానిలో విధానాల్లో లోపం. కార్మిక చట్టాల దగ్గర నుంచి మన పరిశ్రమలు పెరగడానికి వీలు లేకుండా, సంఘటిత రంగం రాకుండా ఉండేట్టుగా రకరకాల విన్యాసాలు చేశాం. వాటన్నిటిని ఇప్పుడు సవరించారు, కొంత సవరిస్తున్నారు, పని కొంత సవరించాలి. కానీ ఏం చేసినా కూడా ఇవాళ మంచి ప్రమాణాల విద్యా నైపుణ్యం లేకుండా మరుగు సదుపాయాలు కొంతమంది కల్పిస్తున్నారు, పూర్వంలా కాదు. చిన్న పట్టణాలు పెరగకుండా, ఉపాధి కల్పన కేంద్రంగా ఆర్థిక వ్యవస్థ ఉండకుండా మనం ఈ పరిస్థితిని మార్చలేం. కాబట్టి ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏమో ఇంక్లూజివ్ గ్రోత్ అట్లాగా, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్ని తాయిదాలు ఇవ్వడం కాదు, గ్రోత్ అట్లాగా. ఇద్దరు నేర్చుకోవాలి. కానీ సార్ ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే మనకున్న క్రోనీ క్యాపిటలిజం కారణంగా కొద్ది మందికి అనుకూలంగా ప్రభుత్వాలు ఉండటం వల్ల డబ్బులు ఒక చోట ఎక్కువ పోగుపడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఇవాళ 4 లక్షలకు పైగా మరి తలసరి ఆదాయం ఉంది. నిజంగా మొత్తం తెలంగాణలో మీరు లోపలికి వెళ్తే గ్రామీణ ప్రాంతాల్లో అంత ఆదాయం లేదు జనానికి, తలసరి ఆదాయం. కొద్దిమంది దగ్గర చాలా ఎక్కువ డబ్బు ఉంది, మెజారిటీ దగ్గర లేదు. రెండు కలిపి మనం తలసరి ఆదాయం బాగా పెరిగిందని చెప్తాం. చాలా చోట్ల అది కూడా లేదనుకోండి, ఆ తలసరి ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంది, అది వేరే విషయం. కానీ ఉన్న చోట కూడా మనకి ఏదైతే సంపద సృష్టి అవుతోందో అది ఎక్కువ భాగం కొద్దిమంది దగ్గరే పోగుపడుతుంది. ఆ రకమైన విధానాలు ఇప్పుడు మన వ్యవస్థలో ఉన్నాయి అనేది ఒక పెద్ద కంప్లైంట్ అండి. మనం 2 విషయాలు గమనించాలి రమేష్. తెలంగాణనే తీసుకోండి. పరిపాలనలో చాలా తప్పులను ఎన్నోసార్లు మీకు అధికంగా విమర్శిస్తున్నాను. కానీ తెలంగాణ గత 10-15 ఏళ్లుగా ప్రతి జిల్లాలో 33-36 జిల్లాలు ఉన్నాయి. ప్రతి జిల్లాలో గణనీయంగా జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి, మరుగు సదుపాయాలు మెరుగుపడ్డాయి. ఇప్పుడు రంగారెడ్డి జిల్లా 11-12 లక్షల రూపాయల తలసాదాయం అత్యధికంగా, దేశంలో అత్యధికంగా ఉంది. ఎందుకంటే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైటెక్ సిటీ ఈ ప్రాంతం అంతా అక్కడ ఉంది కాబట్టి. అది తీసేసినా కూడా మీకు ప్రతి జిల్లాలో కూడా మెరుగుపడింది. అంచేత అసలు మెరుగుపడలేదు, ఏదో ఆర్థిక అభివృద్ధి జరగట్లేదని చెప్పినది చాలా కమ్యూనిస్టులు అనే మాట. వాళ్ళు ఆనాడు లైసెన్స్ పర్మిట్ రాజ్యం పెట్టి దేశాన్ని ఏం చేశారని చెప్పి మర్చిపోయినారు వాళ్ళు. పాపం జనం కూడా మర్చిపోతారని వాళ్ళ నమ్మకం.
ఎందుకంటే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు 35 సంవత్సరాలు అయింది కదా. ఈ 35 ఏళ్ళలో పుట్టిన వాళ్ళు దాదాపు దేశ జనాభాలో 75% ఉన్నారు. కాబట్టి ఏం మాట్లాడినా చెల్లుతుంది అనుకుని గతంలో అద్భుతంగా ఉందని ఒక విచిత్రమైన వాదన దేశంలో జరుగుతుంది. 97 దాకా ఎంత అధ్వాన్నంగా ఉన్నాము ఆ దేశంలో, ఎంత పేదరికంలో ఉన్నాము, ఏ వస్తువు కావాలంత అడుక్కునే పరిస్థితి వచ్చిందో, ఎంత లంచాల రాజ్యం ఉన్నదో, ఎన్ని కొరతలు ఉన్నాయో, ఎంత ఉపాధి లేకుండా ఉన్నామో అది మనం మర్చిపోయాం. ఇప్పుడు ఉన్నది బాగుందని కాదు, అది చాలా ప్రమాదకరమైన ఆలోచన. అది పరిష్కారం కానే కాదు. రెండోది, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఒక ఒక కాంప్రమైజ్ ఉంది. ఏంటది? ఎట్లాగైతే ఒక టైడ్ వచ్చినట్టయితే మనకి ఆటుపోటు ఉంటుంది కదా సముద్రంలో, ఆ టైడ్ పెరిగినప్పుడు అన్ని బోట్లు పెరుగుతాయి, పైకి వస్తాయి. కాబట్టి ఆర్థిక ప్రగతి వల్ల ఖచ్చితంగా అందరి జీవితాలు బాగుపడుతున్నాయి, కానీ అసమానతలు కూడా పెరుగుతాయి. మీరు అమెరికాని తీసుకోండి, మరి $400 బిలియన్ దగ్గర ఉన్నాడు మన ఇలాన్ మస్క్. రేపొద్దున $1 ట్రిలియన్ కంటే $1000 బిలియన్ కంటే ప్రపంచంలో ఉన్న దేశాల్లో బహుశా 10 దేశాలు కూడా $1 ట్రిలియన్ దగ్గర జీడిపి లేదు. ఆ స్థాయికి ఆయన ఎదగొచ్చు. అది లేదనుకోండి, దాన్ని ఆపామనుకోండి, మీకు ఇన్నోవేషను, క్వాలిటీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రపంచానికి అందకుండా పోతున్నాయి. అంటే అందరూ పేదరికంలో ఉండి తగ్గి ఉంటామా, అందరికీ ఆ, ఆదాయాలు జీవన ప్రమాణాలు పెరిగి కొందరు మరింత పెరగటమా? కాదు సార్, అంచేత ఇన్నోవేషన్ ద్వారా సంపద సృష్టి చేస్తే పర్వాలేదు, కానీ చాలా చోట్ల ప్రభుత్వం ఫేవర్ చేస్తే, ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తే వాళ్ళు డబ్బులు పోగేసుకుంటున్నారు అనేది. అంటే పబ్లిక్ రిసోర్సెస్ని, ప్రజా వనరులు ఏవైతే ఉంటాయో రమేష్, అదే వాటిని కదా సోషలిజం. వీళ్ళకి దోచిపెడుతున్నారు అని. సోషలిస్ట్ రాజ్యం అంతా అంతే కదా, అసలు గొడవ అదే కదా. లైసెన్స్ రాజ్యం అంతా కూడా కావలసిన వాళ్ళకి లైసెన్స్లు ఇవ్వటము. ఉదాహరణకి కంపెనీ పేరు చెప్పడం నాకు ఇష్టం లేకపోయినా కూడా, ఆ రోజుల్లో అరుణ్ శౌరి గారు ప్రతి వారము ప్రతిరోజు వ్యాసం రాసేవాడు. రిలయన్స్ కంపెనీకి ఏ రంగంలో ఏ రకంగా ఆ రోజున మీరు ఎక్సైజ్ డ్యూటీలు కానీ లేకపోతే కస్టమ్స్ డ్యూటీలు కానీ కేవలం వాళ్ళకి అనుకూలంగా ఆ వారం 10 రోజులు మాత్రం మార్చి ఏ రకంగా వాళ్ళకి పని పెట్టారని చెప్పారు. ఆ వ్యవస్థ అట్లా తయారు చేసాం. ఇప్పుడు చాలా మేరకు అది పోటీ వ్యవస్థ అండి. ఇంకా ఉంది, ఎందుకంటే రాజకీయంగా నిధులు సమకూర్చడం అనేది అక్రమ నిధులు, అక్రమ ఖర్చు ఉన్నంత కాలం డబ్బుల ప్రభావం విధానాల మీద ఖచ్చితంగా ఉండి తీరుతుంది. ఆ మూలంలోకి వెళ్ళాలి. దాన్ని పక్కన పెట్టేస్తే, ఎకానమిస్ట్ పత్రిక మీరు చెప్పిన అంశం మీద ఒక వ్యాసాన్ని ఒక 2 నెలల క్రితం ప్రచురించింది. ఈ అంశాన్ని తీసుకున్నారు. భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం ఉంది. అందుకంటే ఈ విమర్శలు వస్తున్నాయి. కొంచెం విమర్శలో వాస్తవం అది లేదంటే పొరపాటు. కానీ వాళ్ళు గమనించింది ఏంటంటే, మన దేశంలో 4 అతిపెద్ద కంపెనీలు తీసుకుంటే రిలయన్స్, అదానీ, టాటా, జేఎస్డబ్ల్యూ, జిందాల్ స్టీల్, ఈ 4 అతిపెద్ద కంపెనీలు భారతదేశంలో. ఈ 4 కంపెనీ వాటి వాటా దేశ ఆర్థిక వ్యవస్థలో అమెరికాలో 4 పెద్ద కంపెనీల కంటే తక్కువ. రెండోది, వీళ్ళందరూ ఈ దేశంలో మన భవిష్యత్తు మీద పెట్టుబడులు పెట్టకుండా వాళ్ళు విలాసాలకే విదేశాలకు ఖర్చు పెట్టారనుకోండి, మనం ఖచ్చితంగా వాళ్ళని అణిచివేయాలి. $250 బిలియన్ ఆనాడు, ఈవేళ బహుశా $354 బిలియన్ ఉంటుంది. ఈ దేశంలో మౌలిక సదుపాయాలకి భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నారు. అంటే ఈ దేశ భవిష్యత్తు మీద వాళ్ళు పందెం కాస్తున్నారు. ఇప్పుడు మనకేమవుతుంది, వాళ్ళని ఇప్పుడు ఆ రిలయన్స్ని ఒకసారి ఉదాహరణకి అరుణ్ శౌరి గారిని మంత్రిగా ఉండగా, ఆయన నిఖార్సైన నిజాయితీ పడిన మంత్రి. ఆయన విధానాలు మీకు నచ్చకపోవచ్చు, కానీ అరుణ్ శౌరి నిజాయితీ మీద ఇంతవరకు మచ్చ పెట్టినవాడు ఒక్కడు. ఆయన అడిగారు, ఏమంటే మీరు క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు, రిలయన్స్ భరతం పట్టించు కదా అని. ఆయన చెప్పాడు, నిజమనే అన్నాడని జరిగిన వాస్తవేను, కానీ ఈ దేశ భవిష్యత్తుకు వాళ్ళు పెట్టుబడి పెడుతున్నంతకాలం వాళ్ళని చంపేస్తే దేశం చచ్చిపోతుంది. కాబట్టి మనం కడుతుంచుంటే కాలం పడుతుంది. గతంలో ఉన్న కనుక తీవ్ర నేరాలంటే బయటపడితే మీరు శిక్షించండి, కానీ వాళ్ళ మీద అసూయతోనో కోపంతోనో వాళ్ళని అంశం చేయాలనుకుంటే దేశం నష్టపోతుంది. ఈవేళ మీకు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, లేకపోతే డేటా కానీ, లేకపోతే పోర్ట్స్ కానీ, నేషనల్ హైవేస్ కానీ, మరి కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, టాటా మిగతా వాళ్ళు, ఈ కంపెనీలు చేయకపోతే భారతదేశం చాలా అధ్వానంగా ఉండేది. అంచేత నాకు చాలా కోపం ఉంది, నాకు వీళ్ళ మీద కొంతమంది మీద చాలా కోపం ఉంది, కానీ వాళ్ళు మొహం మీద కోపంతో ముక్కును కోసుకున్నాం అనుకోండి, చాలా ప్రమాదంలో పడతాం. అంచేత ఖచ్చితంగా పోటీ వ్యవస్థ ఉండాలి. ఆ పొరపాట్లు ఉన్నాయి, సవరించాలి. చాలా మేరకు సవరించారు. 2G స్పెక్ట్రమ్ విషయంలో నేనే కోర్టుకు వెళ్ళింది. పోటీ వ్యవస్థ రావాలి, మీ ఇష్టొచ్చినకి ఇచ్చారని చెప్పి నేను కోర్టులో ఆర్డర్ సంపాదించాను. ఆ రకంగా అప్పటి నుంచి 2G స్పెక్ట్రంలో 100% పోటీ ఉంటుంది, పైసా అవినీతి లేదు. అలా పోరాడాలి, కానీ ఒకళ్ళ మీద మనం దుగ్ధ పెట్టుకుని, రిలయన్స్ మీద అదాని మీద దుగ్ధ పెట్టుకుంటే దేశం నష్టపోతుంది. ఓకే సార్, ఈ పాయింట్ మీద చివరగా ఒక అంశం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి, ఇవి దేశంలో యువతలో ఉన్న అసంతృప్తికి ఒక ప్రతిబింబంగా మనకి అనుకోవచ్చు. అయితే నిజంగానే ఒక సీరియస్ పార్టీ కనుక అట్లా వస్తే
అప్పుడు వాళ్ళకి నిజంగానే ప్రజా జీవితంలో పెద్దగా మద్దతు ఏమి రాదు. అంటే ఎన్నికల రణరంగంలో వాళ్ళేమి నిలబడలేరు. ఆ వైరుధ్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలండి? అంటే మన విజయం తర్వాత తమిళనాడులో అంత గట్టిగా కూడా మనం చెప్పలేం. అంత తేలిక కాదని చెప్పగలను. పూర్వం అనేది అసాధ్యం అని ఉండేవాడిని. ఈ తమిళనాడులో వచ్చిన ఎన్నికల ఫలితం నా దృష్టిలో ప్రపంచ చరిత్రలో చాలా అరుదైన ఫలితం. ప్రపంచ ప్రజాస్వామ్య చరిత్రలో. కాబట్టి ఇది అసాధ్యం అని అనగానే చాలా కష్టం. అందులో జాతీయ స్థాయిలో. ఎందుకు అంటే 3 కారణాలు. మొట్టమొదటిది మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్. అవును. ఇప్పుడు 2 పార్టీలకే అక్కడ 2 ఎద్దులకే స్థానం ఉంటుంది. మూడో ఎద్దుకి స్థానం లేదు అక్కడ. ఎవరో ఒకళ్ళు ఒక ప్రధాన పార్టీ చనిపోయిందన్న భావం కలిగితే తప్ప మళ్ళీ తమిళనాడు మినహాయింపు అని చెప్పాను కదా, ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేద్దాం. ఒక ప్రధాన పార్టీ ప్రజల మనసులోంచి వివిధ కారణాల వల్ల చనిపోతే తీవ్రమైన అసహ్యం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మీద పుట్టింది. పాపం నిజంగా శైల దీక్షిత్ ఏం పెద్ద తప్పులు చేయాల. కానీ ఆవిడ అసహ్యం పుట్టింది ఆ పార్టీ మీద. అలాగే పంజాబ్‌లో అకాలీదళ్ మీద పుట్టింది. అప్పుడు ఈ రకంగా అసంతృప్తి జ్వాలలతో వచ్చిన పార్టీ రెండో పార్టీగా వస్తే ఒకటైపోవచ్చు తెలియక. మన ఎన్నికల వ్యవస్థలో మీకు 5, 10% ఓట్లు వస్తే సాధ్యం కాదు కాబట్టి. అదొకటి కారణం. రెండోది దేశ సంక్లిష్టత. ఇంత వైవిధ్యభరితమైన దేశం మనం. భారతదేశం ఒక దేశం అన్నమాట వాస్తవమే గానీ రాజకీయంగా చూస్తున్నప్పుడు ఒక 20, 30 దేశాల కలయిక అనుకోండి. ఒక్కొక్క దేశంలో చరిత్ర, సంస్కృతి, రాజకీయ పొలిటికల్ ఎవల్యూషన్ అని చెప్పి అంటాం. తెలుగు పదం సడన్గా మర్చిపోయినాను నేను. అప్పుడప్పుడు తెలుగు పోతుంది నాకు. కాబట్టి రాజకీయంగా ఏ రకంగా మార్పులు వచ్చినాయి దాన్ని బట్టి ఆధారపడుతుంది. దేశం మొత్తం అదే రకం కలవాలని చెప్పంటే తలప్రాణం తక్కువస్తుంది. ఉత్తరప్రదేశ్లో మనకి ఏమైనా అర్థమవుతుంది ఏం జరుగుతుంది దూరం నుంచి అది వెంటనే తప్ప. బీహార్లో ఏం జరుగుతుందో మనకు తెలుసా? ఏపీ, తెలంగాణలో ఏం జరుగుతుందో మనకే అర్థం కావట్లా. పక్కాడ తెలుస్తుందా? కాబట్టి ఇంత సంక్లిష్టమైన దేశం కావడం చేత. మూడోది ఒక ప్రధానమైన అంశం నాకు బాగా ఈ 20 ఏళ్లలో బోధపడిన అంశం. చాలా రాష్ట్రాలలో ప్రజలు ఏదో ఒక రాజకీయ కార్యకర్త మీద 365 రోజులు ఆధారపడి ఉన్నారు. మనంతా ఎలక్షన్ గురించి ఆలోచిస్తున్నాం. ఎలక్షన్ వదిలేసేయండి. ఎలక్షన్ కాని టైంలో రాజకీయ పార్టీలు సోకాల్డ్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు? ఒక్కొక్క నియోజకవర్గంలో 2000 మంది కార్యకర్తలు సగటున ఉంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో. ఒక్కొక్క ఊళ్ళో 15,000 మంది ఉంటారు. వాళ్ళకి పెద్దగా ఎక్కువ వేరే పని ఉండదు చాలా మందికి. వాళ్ళు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే పెన్షన్లు తీసుకోవటము, పైరవికారు అంటాం తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో మరొకటి అనొచ్చు. వాళ్ళని ఏదో హాస్పిటల్కి తీసుకెళ్ళటం, లేకపోతే వాళ్ళకి ఎమ్మెల్యే గారితో మాట్లాడడం, మరొకరితో మాట్లాడడం, పనులు చేయించడం, పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం, ఎంఆర్ ఆఫీస్ తీసుకుపోవటం. అది లేకపోతే మేము బతకలం అనుకుంటున్నారు. ఆ యంత్రాంగాన్ని నడపడానికి రాజకీయ పార్టీలకి, పాతుకుపోయిన పార్టీలకి కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది ఒక్కొక్క నియోజకవర్గంలో. అది వాళ్ళ పని కాదు. స్థానిక ప్రభుత్వాలు ఎప్పుడైతే లేకుండా చేశామో, కనీసమైన సేవలు ఎప్పుడైతే అందట్లేదో రాజకీయ పార్టీ కార్యకర్తల అండ అనేది కావాలి. మరి కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రచారం ఉండొచ్చు, ఆర్భాటం ఉండొచ్చు తప్ప ఈ రకమైన యంత్రాంగ నిర్మాణం చేయడం సాధ్యమో కాదు. ఒకవేళ నిర్మాణం చేస్తే దాన్ని పోషించాలంటే కోట్ల ఖర్చు అవుతుంది. మరి వాళ్ళ బతుకు తెరువేంటి ఒక బయట దేశంలో? వాళ్ళకేం పెద్ద ఆధారం లేదు కదా. అయితే డబ్బులు ఇచ్చి పోషించాలా? లేకపోతే ఇదిగో షాప్ తీసుకో, రేషన్ షాప్ తీసుకో, లేకపోతే ఇదిగో ఈ భూమి కబ్జా చేసేసుకో, ఇదిగో పోలీస్ స్టేషన్లో ఈ కేసును మాఫీ చేయించుకో, లేకపోతే వాడు ట్రాన్స్ఫర్ చేయించుకో, డబ్బులు తీసుకుని వాడిని ఫలానా ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇది జరుగుతుంది దేశం. ఒక నెట్వర్క్ ఉన్నది. దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం. ఈ 3 కారణాలుగా 1, 2 రాష్ట్రాల్లో అక్కడున్న పరిస్థితులను బట్టి కొంత ప్రభావం చూపెట్టొచ్చు కానీ దేశం మీద ప్రభావానికి చాలా కాలం పడుతుంది.